రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరు వింటేనే ముందుగా బ్యాటింగ్ గుర్తొచ్చేస్తుంది. విరాట్ కోహ్లీ టన్నుల కొద్దీ రన్స్, రికార్డుల మీద రికార్డులతో చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ ఆటకు, కెప్టెన్సీకి కోట్ల కొద్ది అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ అయినా దూకుడుగా రాణిస్తాడు. కింగ్ కోహ్లీ తన ప్లానింగ్, జట్టును నడిపించడంలో ముందుండి నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టుతో పాటు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. కింగ్ కోహ్లీ కెప్టెన్సీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్సీబీ జట్టు బాధితుల నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను కూడా విరాట్ కోహ్లీ పంచుకున్నాడు. ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2019 వరకు 3 సీజన్ల పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. ఆ 3 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్గా, కెప్టెన్గా వ్యవహరించారని, అయితే తన ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించాలని తనపై ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రతి మ్యాచ్లో బ్యాటర్గా విజయవంతం కావడంతో పాటు కెప్టెన్సీలోనూ తనపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియాతో పాటు ఆర్సీబీ విషయంలోనూ అంచనాలు, ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశారు. ఇలా బ్యాటింగ్తో పాటు కెప్టెన్గాను విజయవంతం కావాలనే అంచనాలతో ఒత్తిడికి గురయ్యారని విరాట్ కోహ్లీ తెలిపాడు. అందుకే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లుగా విరాట్ అసలు విషయాన్ని వెల్లడించాడు.